వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు వచ్చి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఈనాడు తెలంగాణ పేపర్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ప్రత్యేకించి మనం ఒక అంశాన్ని అయితే చూడాలి. కాంగ్రెస్ విజయం, కులగణన నిర్ణయం, రాహుల్ ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు, రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. యాక్చువల్గా మనం దీనికి సంబంధించి మాట్లాడితే కనుక కేంద్రం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. జనగణనతో పాటుగా కులగణనకు కూడా అంగీకారం తెలిపింది. సో ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ ప్రచురితమైంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి సీఎం రేవంత్ రెడ్డి. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారో వెల్లడించాలని, ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. తెలంగాణ చేసిన కులగణనతో దేశానికి లాభం జరిగిందని అన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. ఇది దేశానికి ఆదర్శంగా మారింది. మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎలాగైతే తెలంగాణలో కులగణన చేపట్టారో దీన్నే కేంద్రం ఆదర్శంగా తీసుకుని మొదలుపెట్టిందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఏమైనా అనుభవాలు కావాలి, మేము ఫేస్ చేసిన ఏమైనా ఉంటే కనుక అడిగితే కనుక ఖచ్చితంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా ఒక్క విజయం, మేము స్టార్ట్ చేసిన బట్టే కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెబుతుంది. మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం. ప్రపంచ వినోద కేంద్రంగా దేశం. వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ హాజరైన సినీ వాణిజ్య రంగ ప్రముఖులు. సంగీతం, సినిమా, గేమింగ్ రంగాల్లో భారతం ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్లో ఆరెంజ్ ఎకానమీ పరవిడుతోందని తెలిపారు. ప్రపంచం కొత్తదనం కోరుకుంటున్న ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం నినాదంతో మనం ముందడుగు వేయడానికి ఇదే సరైన తరుణం అని చెప్పారు. దేశంలో తొలిసారిగా ముంబైలో గురువారం ప్రారంభమైన 4 రోజుల వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడడం జరిగింది. కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం అంటూ కూడా ప్రధాని గురువారం ముంబైలో జరిగిన ఒక సమ్మిట్లో మాట్లాడడం జరిగింది. భారత్కు సంబంధించి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం, అభివృద్ధిలో ముందడుగులో ఉందాం. ఇక మీద నుంచి భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం అంటే భారత్లో కొత్తవైన సృష్టిద్దాం, జగతి అంటే ప్రపంచానికి అందించే విధంగా అభివృద్ధిని, అద్భుతాలను కూడా సృష్టించడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్. రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే. కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు. 2010లోనే భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అటు కాంగ్రెస్ నుంచి మేము వేసిన బాటలోనే కేంద్రం వస్తుంది, మేము కులగణన మేమే స్టార్ట్ చేశాము, ఇది మా విజయంగా భావిస్తున్నాం, ఎందుకంటే మేము తీసుకున్న ఒక నిర్ణయాన్ని కేంద్రం కూడా సపోర్ట్ చేసాకంటే కేంద్రం కూడా కులగణన చేద్దామని ఫిక్స్ అయింది కదా, సో ఇది మా విజయంగా భావిస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే బీజేపీ నేతలు వచ్చేసి అలా కాదు, మేము 2010లోనే స్టార్ట్ చేయడం జరిగింది, 2010లోనే మేము లేఖ రాసాము కులగణన జరగాలని చెప్పేసి ఇప్పుడు వీళ్ళైతే తెలంగాణలో చేసిన సర్వే అయితే ఒక బీసీ సర్వేనే, ఇది కులగణన సర్వే కాదు, మొత్తం కులగణన అయితే కాదు, ఒక బీసీకి సంబంధించి మాత్రమే తెలంగాణలో చేయడం జరిగింది అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కొంచెం మ్యాటర్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయానికి సంబంధించిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పడాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఆయన గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడు మోదీ 10 ఏళ్లలో కులగణన ఎందుకు చేయలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 2010లో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే జరుగుతుంది. అంటే అటు బీజేపీ నుంచి కూడా ఒక విమర్శ అయితే వచ్చింది. ఇప్పుడు జరిగిన తెలంగాణలో జరిగింది కులగణన అయితే కాదు, అసలు 2010లోనే మేము కులగణన అంశాన్ని అయితే లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు అంటున్నారు మరి ఆ టైంలో మీరే పార్టీలో ఉన్నారంటూ కూడా ఒక క్వశ్చన్ అయితే వేయడం జరిగింది కిషన్ రెడ్డి. ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ
ఉద్రిక్తతలు సడలించుకోండి, భారత్ పాక్లకు అమెరికా హితవు. ఉగ్రపోరులో భారత్కు బాసటగా ఉంటామని హామీ. వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత, పాక్ సైనిక విమానాలకు నావిగేషన్ సిగ్నళ్లు నిలిపివేత, 7వ రోజు కాల్పులు జరిపిన దాయాది సైనికులు. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లే కనుక యుద్ధ భయంతో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా తులావరి గ్రామంలో నియంత్రణ రేఖ సమీపంలో బంకర్ వద్ద పౌరుడంటూ అంటే ఆల్రెడీ భారత్కి పాక్కి మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ విషయం ఇలా యుద్ధానికి దారి తీసిందని అనుకోవాలి. దాదాపు 7వ రోజు కూడా కాల్పులు జరిపింది దయాది సైనికులైతే. భారత పాక్లకైతే అమెరికా హితో పలికింది, ఇవి అవసరం లేదని. కానీ భారత్కైతే ఈ ఉగ్ర పోరులో భారత్కి మేము సపోర్ట్గా ఉంటామంటూ కూడా అమెరికా చెప్పడం జరిగింది. వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేయడం కూడా జరిగింది. సో ఈ పాక్ భారత్ల మధ్యకే యుద్ధం అయితే ప్రారంభమైందని అనుకోవాలి. మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు. అసలు ఆర్థిక కష్టాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు. మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి 16,189. రాష్ట్రంలో 3 నెలల క్రితం మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలువురు లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి మొత్తం 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 46,432 మందికి మంజూరు అయ్యాయి. ఇందులో ఇంకా 16,189 మంది మాత్రమే ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 4 విడతలుగా 5 లక్షలను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. నిర్మాణ దశలకు అనుకూలంగా ఈ మొత్తం విడుదల చేస్తారు. ఈ మేరకు 2,341 మందికి మొదటి దశ చెల్లింపుల్లో భాగంగా ₹1,00,000 చొప్పున మంజూరైంది. ఈ వారంలో 2వ విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయనుండటంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సల్కేలపురంలో మొదటి విడతలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఆర్థిక ఇబ్బందులతో 73 మంది పనులు ప్రారంభించలేదు. అలాగే నిజామాబాద్ గ్రామీణ మండల మల్కాపూర్లోనూ 121 మంది లబ్ధిదారులకు కానీ 87 మంది వివిధ కారణాలతో పనులనేది ప్రారంభించలేదు. యాక్చువల్గా ఇందిరమ్మ ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు 5 విడతల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో మొదటి విడతగా ₹1,00,000 ఇస్తారు ఇల్లు స్టార్ట్ చేసుకోవడానికి. కానీ ఇందులో కొంతమంది ఆర్థిక స్తోమత లేక, అంటే అది కూడా స్టార్ట్ చేసే పరిస్థితి లేక చాలామంది ఇళ్ళు మంజూరైనా సరే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు అయితే చెప్పడం జరుగుతుంది. మాకు ఇల్లు అయితే శాంక్షన్ అయ్యే కానీ అట్లా కట్టుకోవడానికి అయితే ప్రస్తుతానికి అమౌంట్ లేదు. ప్రభుత్వం ఇచ్చే అమౌంట్తో మేము కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే కొంతమందికి మాత్రమే శాంక్షన్ అయింది. కాబట్టి అందరూ శాంక్షన్ అయిన వాళ్ళు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని అయితే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్తున్నారు. ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక అసలు వడ్డీ కలిపి ₹1,00,000 వరకు రుణమాఫీ. 2017 ఏప్రిల్ 2024 మార్చి మధ్యకాలానికి వర్తింపు. చేనేత కార్మికుల రుణమాఫీపై మార్గదర్శకాలు జారీ. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఈ పథకం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణానికి వర్తిస్తుందని రాష్ట్ర చేనేత శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలు సైతం మాఫీ చేయనున్నట్లుగా పేర్కొంది. సో ఇది చాలా గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ఈ చేనేత కార్మికులు ఎవరైతే వడ్డీ అప్పు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అసలు వడ్డీ కలిపి రుణమాఫీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అంటే యాక్చువల్గా చేనేత కార్మికులు మాత్రమే ఇది వర్తిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు కూడా అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకి వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంటే రుణమాఫీ ఈ చేనేత కార్మికులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. ఎవరైతే అప్పు తీసుకుని అప్పు తీర్చలేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ఎందుకంటే రుణమాఫీ జరుగుతుంది కాబట్టి. సో ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇప్పుడు ఈనాడు ఆంధ్రలో ఎలాంటి వార్తల ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే కనుక
రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఏపీకి సంబంధించి ఏంటంటే అమరావతి పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ ఈ రోజైతే ఏపీకి రానున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అమరావతి నిర్మాణానికి సంకల్పం. నేడు రాజధాని పనులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం, అభివృద్ధి పనులకు శ్రీకారం. రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఈ రోజైతే ఆవిష్కృతమవుతుంది. ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణ పనులు కూడా మొదలు కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలో నవశకం. అంటే దాదాపు 2015లో దీన్ని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం మారడం, పనులు ఆగిపోవడం, మళ్ళీ గత ప్రభుత్వమే రావడం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేపట్టడం, ఇప్పుడు మళ్ళీ అవి పనులు ఎక్కడైతే ఆగిపోయి వాటిని పునః ప్రారంభిస్తున్నారంటే తిరిగి మళ్ళీ ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీనే రావడం మళ్ళీ ఈరోజు. సో ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానుల పేర్లతో వైకాపా పాలకులు చేసిన కుట్రలను ఎదురొడ్డి అమరావతి పరిరక్షణకు 1631 రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా రైతులు చేసిన అలుపెరగని పోరాటానికి ఫలితం ఇది. కర్ణాటకకు, బెంగళూరుకు, తమిళనాడుకు, చెన్నైల, తెలంగాణకు, హైదరాబాద్ల సంపద సృష్టికి, ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కేంద్రంగా రాష్ట్రాన్ని ఒక ఆధునిక మహానగరం రాజధానిగా ఉండాలన్న 5 కోట్ల ఆంధ్రుల కలలు సాకారం కాబోతున్న రోజు ఇది. జగన్ ప్రభుత్వం రాజధాని పనులు నిలిపివేసి భౌతికంగా చేసిన నష్టం కంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ను, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా చేసిన నష్టం చాలా తీవ్రమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పునర్నిర్మాణానికి నడుం బిగించింది. అమరావతి బ్రాండ్ ఇమేజ్ను, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు కూడా ఏకకాలంలో చేపట్టేలా 77,250 కోట్లతో అంచనాలైతే సిద్ధం చేసింది. 49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లైతే ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వంలో తేదాపా కీలక భాగస్వామిగా ఉండటంతో అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాలపై 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది. ఇక హడ్కో మరో 11,000 కోట్ల రుణం మంజూరు చేసింది. రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి ఎర్రపాలెం, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు కూడా 2,047 కోట్లు మంజూరు చేసింది. 189.4 కిలోమీటర్ల పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను 16,310 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది. భూసేకరణ ఖర్చును కూడా కేంద్రమే భరిస్తోంది. సో ఏపీకి రాజధాని అనే అంశం అయితే చాలా ఏళ్ల నుంచి మనకి ఒక ప్రశ్నార్థకంగా అయిపోయింది. అమరావతి అన్నారు ఫస్ట్ మరొక గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత మరొక ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాలు చూపించడం జరిగింది. మళ్ళీ పాత గవర్నమెంట్ మళ్ళీ రావడం వల్ల ఇప్పుడు అమరావతిని రాజధాని అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో కొన్ని కన్ఫ్యూజన్లు, అసలు రాజధాని ఏదైనా కన్ఫ్యూజన్ నుంచి అయితే ఏపీకి కాస్త విముక్తి కలిగిస్తుందని అనుకోవాలి. ఇప్పుడు ఏపీకి సంబంధించి అమరావతి అంటే ఒక రాజధాని అంటే అమరావతిని చూపించడానికి, అమరావతి కూడా ఒక అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. ఇదేంటే ఒక రాజధాని అంశం తీసుకున్నట్లయితే ఎంత అభివృద్ధి చెందుతో ఆ రాష్ట్రానికి ఎంత పేరుంటుందన్న విషయం మనకు తెలిసిందే. సో దాన్ని కూడా ఒక అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు కావాలి, అప్పులు కావాలి. సో దానికి సంబంధించి కేంద్ర సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి చేసిన ప్రభుత్వం కాబట్టి అక్కడ కూటమిగా ఏర్పడింది కాబట్టి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. కేంద్ర సపోర్టు ఏపీకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా సపోర్ట్ చేసి దగ్గరుండి ఒక బ్యాంకుల నుంచి రుణం ఇప్పించిందంటే కనుక అభివృద్ధి పదంలో ఏపీ ఇప్పుడు ముందడుగు వేస్తుంది, అభివృద్ధికి పునాది వేస్తుందని అనుకోవాలి. ఇక మీద అభివృద్ధిలో ముందుంటుందని అనుకోవచ్చు. సో ఆ అంశానికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. అటు ఈరోజు ప్రధాని మోదీ శంకుస్థాపనకి రాబోతున్నారు కాబట్టి, పునర్నిర్మాణ శంకుస్థాపనకి రాబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. సో మరొక అంశం చూద్దాం. ఇక్కడ ఆలోచనతో వస్తే చాలు పరిశ్రమ పెట్టుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం. 175 నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఎంఎస్ఎంఈలు శ్రీ పొట్టిరాములు శ్రీరాములు నెల్లూరు జిల్లా నారంపేటలో సీఎం చంద్రబాబు. ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే ముందు షెడ్ నిర్మించాలి.
విద్యుత్ సౌకర్యం ఉండాలి, యంత్రాలు కొని తెచ్చుకోవాలి. ఇదంతా జరిగేసరికి 2 ఏళ్ల సమయం పడుతుంది. దీనికి స్వస్తి పలికేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానం అమలు చేస్తున్నాం. కావలసిన షెడ్లు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం అన్నీ ఎంఎస్ఎంఈ పార్కులో సిద్ధంగా ఉంటాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆలోచనతో వస్తే చాలు, వెంటనే పరిశ్రమలు ప్రారంభించుకోవచ్చు. రుణాలు, రాయితీలను సింగిల్ విండో విధానంలో అమలు చేస్తాం. ప్లగ్ అండ్ ప్లే విధానం అన్నది చాలా కొంతమందికి పరిశ్రమలు స్థాపించాలని ఉంటుంది, కానీ షెడ్ వేసుకోవాలి, విద్యుత్ కావాలి, పర్మిషన్లు కావాలి, రుణం కావాలి, ఇవన్నీ అయ్యేసరికి 2 years ఖచ్చితంగా పడుతుంది. కానీ ఇప్పుడు ఆ విధానం కాకుండా మీరు అన్నీ రెడీగా ఉంటాయి. మీకు పరిశ్రమ పెట్టాలి, ఏదైనా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని ఉంది, ఒక వ్యాపారం చేయాలని ఉంది, ఒక సంస్థ స్థాపించాలని ఉంది, సరే రండి, అన్నీ రెడీగా ఉంటే మీరు పెట్టుకోవచ్చు. రుణాలు కూడా వెంటనే మంజూరయ్యే విధంగా మేము చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది నెల్లూరుకి సంబంధించి. సో ఎవరైనా సరే పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఈ విధానంలో పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే వాళ్ళకి పరిశ్రమలు స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంత ఈజీగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం చాలా ఇంకా ఈజీ అవుద్ది. సో ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి కూడా ముందు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు భయం లేకుండా. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఉపాధి శ్రామికులకు ప్రమాద పరిహారం పెంపు. మృతి చెందిన తీవ్ర అంగవైకల్యానికి గురైన 2 లక్షల సాయం. మృతుల కుటుంబాలకు కేంద్ర బీమా పథకాల కింద మరో 2 లక్షలు. ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయిక సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని ప్రకటన అయితే చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం అంటే కొంతమంది శ్రామికులు ఉన్నారు, ఉపాధి హామీ పథకం కింద పనిచేసేవారు, వాళ్ళకి సంబంధించి ప్రమాద పరిహారం అయితే ఇన్ కేసు వాళ్ళకి ప్రమాదం ఏదైనా జరిగితే వాళ్ళ పరిహారం పెంచారు. మృతి చెందిన తీవ్ర అంగవైకల్యానికి గురైనా సరే 2 లక్షల రూపాయల సాయం. అంతేకాకుండా అటు మృతుల కుటుంబానికి కేంద్ర బీమా పథకం కింద మరో 2 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా పథకాన్ని ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం ఉంది, ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు ట్యాబ్ల ద్వారా ప్రశ్నపత్రాలు అందజేద్దాం. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను శనివారం నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4,496 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయబోతున్నారని పేర్కొంది. యాక్చువల్గా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి 2023లో నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఇప్పుడైతే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రేపు జరగబోతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ రాయడం జరిగింది. ఎంతమంది మొత్తం 4,496 మంది అభ్యర్థులు అయితే ఈ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి మనకు విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. రైట్, క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు. ఎస్సీ చట్టం కింద వారు రక్షణ పొందలేరు. హైకోర్టు కీలక తీర్పు. ఓ పాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టివేత. షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చెప్పింది. వారు ఎస్సీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడానికి తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది. పోలీసులు ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు. తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన రామిరెడ్డి మరో 5గురిపై ఎస్సీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గురువారం గుంటూరు ఎస్సీ కోర్టులో పెండింగ్లో ఉంది. కేసును కొట్టివేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి కోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక అసలు సాక్షిలో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కంచెలాగేశారు. ప్రతి ఇంటికి బాబు మోసం. మహిళలు, రైతులు, యువతకు, పిల్లలకు ద్రోహం. వైఎస్ జగన్ నిప్పులు. అసలు ఇదేంటో చూద్దాం ఒకసారి. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంట్లో 4 ఏళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్ళేవి. ఈరోజు టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్ళి ప్రజల దీవెనలు పొందగలరా? ఇవాల్టికి మన కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్ళగలుగుతారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలని రద్దు, సూపర్ 6 సహా ఎన్నికల హామీలన్నీ బాబు మోసంగా మార్చేశారు. దేవుడు ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం రాగానే ఫుట్బాల్ని తన్నట్లు తంతారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిటే. కూటమి పాలనలో విచ్చలవిడిగా స్కామ్లు, ఇసుక, మట్టి, మద్యం, ప్రతిదీ మాఫియా. ఏ ఊర్లో చూసినా గుడి, బడి, వీధి చివర బెల్ట్ షాపులే. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా దోచుకో, పంచుకో, తినుకో అని నడుస్తుంది. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు దారాదత్తం చేస్తున్నారు. మేము మొబిలైజేషన్ను అడ్వాన్స్లను తొలగిస్తే వీళ్ళు అదే పనిగా తెచ్చారు. 10% ఇచ్చి 8% తిరిగి వసూలు చేసుకుంటున్నారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగినాయి, అసలు సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదు. మేము ఇచ్చిన హామీలు రద్దు చేయడం జరిగింది. మేము అమలు చేసిన పథకాలు రద్దు చేసి వీళ్ళు ఏదో ఇస్తారన్నారు కానీ అవి కూడా ఇవ్వట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఎవరినైనా సరే ఎవరినైనా పలకరించగలుగుతారా, ఎవరితోనైనా మాట్లాడగలుగుతారా, ఊరుకుంటారా? ప్రజలు అన్నీ చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికలప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వానికి సింగిల్ డిజిట్ కూడా రాదు, మా ప్రభుత్వం అంటే వస్తుందని చెప్పేసి వైసీపీ అధినేత జగన్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా కులగణన నిర్ణయానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. కులగణన నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ హయాంలో 2021లో అసెంబ్లీలో తీర్మానం చేశాం. 2024 జనవరి దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులగణన నిర్వహించాం. కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత సంక్షేమం అందించవచ్చు. కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత సంక్షేమం, అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించడంలో ఇది కీలక అడుగు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. యాక్చువల్గా కులగణన అంశానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరుగుతుంది. అంతేకాకుండా జనగణన ఎంత ఇంపార్టెంటో కులగణన కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరికి అన్యాయం జరగకుండా ఉంటుంది, చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కులగణన కార్యక్రమాన్ని అయితే చేపడుతుంది. మనకి ఇది చూసుకున్నట్లయితే కనుక మొన్న జరిగిన సింహాచలంలో అక్షయ తృతీయ రోజున చందనోత్సవ కార్యక్రమంలో సింహాచలంలో జరిగిన దానికి సంబంధించి అధికారులు అయితే కనుక దీన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అసలు ఎవరు ఇచ్చారు ఏంటి అనేది దానికి సంబంధించి కొంచెం ఇక్కడ ఒక మ్యాటర్ అయితే రాశారు. గోడ చాటున గుట్టు, 5 మంత్రులు ఉన్న 7 ప్రాణాల బలి. సింహాచలంలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రులు కాబట్టి చిన్న అంశాలు సైతం పరిగణలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్న హోంమంత్రి. మంత్రుల పర్యవేక్షణలోనే ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? తిరుపతి తొక్కిసలాట ఘటనలో అంతా గోప్యం, సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ. ఉద్యోగులు కాంట్రాక్టర్పై నెపం మోపి సర్కార్ తప్పించుకునే ఎత్తుగడ. అనుమతి లేకుండానే మాస్టర్ ప్లాన్లో మార్పు, సర్కార్ జోక్యం చేసుకోకుండా. అంటే మొన్న జరిగిన సింహాచలంలో జరిగిన గొడవకు సంబంధించి సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే కనుక ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే. చిన్న చిన్న విషయాలు కూడా మేము పట్టించుకుంటాం, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అంటున్నారు. ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేకపోయారు? 7 ప్రాణాలు పోయే వరకు ఎందుకు వచ్చింది అసలు ఇలాంటి స్థితి? అంటే ప్రభుత్వ వైఫల్యం కదా, అక్కడ మంత్రి ఉండగానే ఇలా జరిగిందంటే ఇది వైఫల్యం కాదా అంటూ కూడా క్వశ్చన్ చేయడం అయితే ప్రశ్నిస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. సరే చూసాం కదా ఇవాళ మొత్తంగా పేపర్లో అసలు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు హైలైట్ అయ్యో. ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.